పరీక్ష ఏదైనా ఫలితాలలో అందనంత ఎత్తులో ట్రినిటీ ఇంటర్ మరియు ఐఐటి నీట్ అకాడమీ అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరాలకు సంప్రదించండి ట్రినిటీ విద్యా సంస్థలు. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భారీగా గంజాయి పట్టుకున్న వన్ టౌన్ పోలీసులు. కారులో తరలిస్తుండగా పోలీసులకు చిక్కిన వైనం. సుల్తానాబాద్ రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, పలువురికి గాయాలు. పోలీసులు వెంబడిస్తున్నారని వాహనాలను ఢీకొట్టుకుంటూ పోయిన లారీ. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు. కొండగట్టులో శ్రీ వరసిద్ధి వినాయక సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం. కరీంనగర్ లో భారీ మొత్తంలో గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. భారీగా గంజాయి దొరకడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలోని బైపాస్ రోడ్ లోని తీగల వంతెన వద్ద ఒరిస్సా నుండి నాగ్పూర్ కు తరలిస్తున్న స్విఫ్ట్ డిజైర్ వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు నిందితులు కారులో సుమారు 75 కిలోల గంజాయిని తరలిస్తుండగా పోలీసుల చేతికి చిక్కారు. ఇట్టి వాహనాలకు ఆయా రాష్ట్రాల నంబర్ ప్లేట్స్ మారుస్తూ వెళ్తున్నారు. వన్ టౌన్ పోలీసులు ముగ్గురు వ్యక్తులతో పాటు 3 సెల్ ఫోన్లు, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్యాకెట్లను తూకం వేయగా సుమారు 75 కిలోలుగా గుర్తించారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలుపుతామని సిఐ సరిలాల్ తెలిపారు. ఉదయము అందాద అప్రాక్సిమేట్లీ 9:10 ప్రాంతంలో నమ్మదగిన సమాచారం మేరకు ముందస్తు ఇన్ఫర్మేషన్ మా హైయర్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది, ఏసీపీ సార్. దాని ద్వారా మేము నిఘా ఉంచి మనకి తీగల వంతెన బ్రిడ్జి దగ్గరనే వెహికల్ వచ్చేటప్పుడు మేము నిఘా పెట్టినాము. ఆ తర్వాత వెహికల్ చెక్ చేస్తే దాంట్లో దాదాపుగా ఒక 36 బ్యాగ్స్, చిన్న బ్రౌన్ బ్యాగ్స్, ఈచ్ బ్యాగ్లో 2 కేజీస్ ఏవో ఉంటాయి. దాని తర్వాత 36 అంటే 72 కేజీస్ అప్రాక్సిమేట్లీ అవి జోకి తర్వాత ఎంత ఉన్నాయి ఏందనేది నిర్ణయం జరుగుతుంది. ఈ గంజాయి అనేది మనకి ఒరిస్సా నుండి, ఎస్పెషల్లీ ఒరిస్సా నుండి మహారాష్ట్ర పోతురు అని చెప్పేసి వాళ్ళు పట్టుకున్న ముగ్గురు వ్యక్తులు ఒక స్విఫ్ట్ కారు నెంబరు మధ్యప్రదేశ్ కారు, ఇది MP 66C0897 కారు. అదేవిధంగా దాంట్లో మేము వెరిఫై చేస్తే మళ్ళీ ఏపీ స్టేట్ సంబంధించిన రిజిస్ట్రేషన్ సంబంధించిన ఇంకో నెంబర్ కూడా దొరకడం జరిగింది. అంటే స్టేట్ చేంజ్ చేసేటప్పుడు కూడా వీళ్ళు వెహికల్ నెంబర్ కూడా చేంజ్ చేయడం జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే ఫర్దర్గా వీళ్ళ డీటెయిల్స్ ఏంది, వాళ్ళు మన ఏరియాలో ఎవరైనా సప్లై చేస్తుర్రా లేదా, వీళ్ళతో కాంటాక్ట్ అవుతుర్రా లేదా, అవన్నీ మేము ఇన్వెస్టిగేషన్లో తరోగా ముందుకెళ్తాము. ఇది వాళ్ళు ఏంటంటే మహారాష్ట్రకి తీసుకెళ్తున్నామని చెప్పి చెప్తున్నారు. ముగ్గురు మహారాష్ట్ర నాగ్పూర్ ఏరియాలో తీసుకెళ్తామని చెప్తున్నారు. బట్ అది మహారాష్ట్రనా లేకుంటే ఇంకెక్కడైనా తీసుకెళ్తుర్రా, ఇంకా వాళ్ళతో ఎవరు టచ్లో ఉన్నారు, ఎంతమంది వాళ్ళతో కాంటాక్ట్ ఉన్నారు అనేది మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాం. ఇప్పుడైతే ముగ్గురు. హనుమాన్ దీక్షా పరుల భక్తుల ఆకలి తీర్చేందుకు కరీంనగర్ ప్రకాశం గంజ్ కు చెందిన స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద శ్రీ వరసిద్ధి వినాయక సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ కాశీ అన్నపూర్ణ ఉచిత అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం అన్నదానం, తిరిగి సాయంత్రం అల్పాహారం అందజేశారు. శ్రీ వరసిద్ధి వినాయక సేవా సంస్థ ప్రతినిధులు కొండగట్టు ప్రాంతంలో వంటలు చేస్తూ వండిన వంటను హనుమాన్ దీక్షా పరులు భక్తులకు అందజేశారు. దాతలు సహకరించి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేలా ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ వరసిద్ధి వినాయక సేవా సమితి ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పోలీసులు వెంబడిస్తున్నారంటూ ఓ లారీ డ్రైవర్ అతి వేగంతో నడపడంతో ఒకరి మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. పెద్దపల్లి జిల్లా కాట్నపల్లి వద్ద పోలీసులు లారీని ఆపే ప్రయత్నం చేయగా మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్ అతి వేగంతో నడపడమే కాకుండా పలు వాహనాలు పాదచారులపైకి దూసుకెళ్లాడు. దీంతో ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కాట్నపల్లి వద్ద నుండి సుల్తానాబాద్ వరకు సుమారు 3 కిలోమీటర్లు ఇష్టానుసారంగా నడుపుతూ పలువురి పైకి దూసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వేగంతో జనం పైకి దూసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హలో జరగండి 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 లారీ ఎట్లా వస్తుంది బండాపురి బండాపురి కార్నర్ ఇది మెయిన్ కార్నర్ ఇది అట్లా పోతున్నా వివిధ ప్రాంతాల నుండి వస్తున్న రోగులు వారి సహాయకులకు ఆహారాన్ని అందిస్తూ పలు స్వచ్ఛంద సంస్థలు తమ ఔదార్యాన్ని చాటుతున్నాయి. ఈ మేరకు కరీంనగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యం అల్పాహారం అన్నదానం ఉచితంగా అందిస్తున్నారు. సుమారు 60 మంది మిత్రులు కలిసి ఇట్టి సంస్థను నెలకొల్పారు. సుమారు 560 రోజులుగా అన్నదానం చేపడుతున్నారు. వివిధ ప్రాంతాల నుండి వస్తున్న రోగులు వారి సహాయకులకు అన్నదానంతో పాటు సాయంత్రం అల్పాహార ఉచితంగా అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాచమల్ల ప్రసాద్, ప్రధాన కార్యదర్శి పళ్ళేర్ల శ్రీనివాస్, తొడుపునూరి వేణుగోపాల్, బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. बालाजी अन्नपूर्णा माता की जय, 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 बालाजी अन्नपूर्णा माता की जय. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. బ్లూమ్ అండ్ డాన్స్ అకాడమీ జూంబా ఫిట్నెస్ స్టూడియో ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగర మేయర్ సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మేయర్ కు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఏటా సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తామని, 40 రోజుల పాటు నిర్వహించే క్యాంప్ లో చిన్నారులకు డాన్స్ లో మెలకువలు నేర్పుతామని నిర్వాహకులు రామకృష్ణ అన్నారు. విజయవంతంగా క్యాంపు ముగించుకున్నామని చెప్పారు. సహకరించిన చిన్నారులు తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, బ్లూమ్ అండ్ డాన్స్ అకాడమీ నిర్వాహకులు రామకృష్ణ, గాయకులు గొల్లపల్లి రవీందర్, ఈవెంట్ మేనేజర్ సల్వాజీ ప్రవీణ్, డాన్సర్ శ్రీధర్, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
రాంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో గల ఆంజనేయ స్వామి ఆలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మక్తపల్లిలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు గౌరీనాథ్ శర్మ ఆధ్వర్యంలో వైభవంగా వేడుకలు జరిగాయి. స్వామివారికి ఉదయం విశేష అభిషేక పూజలతో పాటు పంచకుండాత్మక హనుమాత్ కవచ హవనం పూజలు, యజ్ఞాలను నిర్వహించారు. ఈ పూజలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వామి యొక్క పుట్టినరోజు సందర్భంగా అంగరంగ వైభవంగా పంచామృతాల అభిషేకం చేసుకున్నాం. భక్తులందరూ చాలామంది హాజరై స్వామి యొక్క తీర్థప్రసాదం తీసుకొని స్వామి కృపకు పాత్రులయ్యారు. ఇది 13వ సంవత్సరం. ప్రతి సంవత్సరం కాలనీవాసులు, వెంకటేశ్వర కాలనీవాసులు చాలా వైభవంగా జరుపుతున్నారు. ఇట్టి కార్యక్రమం ఈ తర్వాత మళ్ళీ వార్షికోత్సవం కూడా బాగా జరుగుతుంది. కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని కట్టారాంపూర్లోని అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. పలువురు దీక్షాపరులు దీక్షను విరమింపజేశారు. కొన్నేళ్లుగా ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు చేపడుతున్నామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం ఈరోజు హనుమాన్ జయంతి కార్యక్రమం నిర్వహించబడుతూ ఉన్నది. ఆలయం లోపల చాలా అతి పురాతనమైన ఈ ప్రాచీనమైనటువంటి దేవాలయం. ఇక్కడ భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సంతానం కాని వారు ఇక్కడ వచ్చి స్వామివారికి మొక్కుకొని ప్రదక్షిణ చేస్తే ఇక్కడ సంతానం జరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత కాబట్టి ఈ దేవాలయం లోపల ఈ కొత్తగా ఆలయ పునర్నిర్మాణం చేసుకోబడి చాలా అభివృద్ధి చెందింది. అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం లోపల కూడా అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, మరి అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రి వారులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు ఈ దేవాలయాన్ని అభివృద్ధి కొరకు పాటుపడతారని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ ఈ ఎన్నికల కోడ్ నిర్వహణ అయిపోగానే మరి ఆలయ పునరుద్ధి కొరకు పాటుపడాలని వారిని ముఖ్యంగా ఈ రాంపూర్ అభయాంజనేయ స్వామి పక్షాన నేను వారిని కోరుతా ఉన్నాను. ఈ దేవాలయం చాలా
ఈ భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నది. ఇక్కడ గతంలో కాడికి ఇప్పటికీ చాలా ఇక్కడ అభివృద్ధి చెందింది ఈ దేవాలయం. మరి ప్రభుత్వం కూడా మరి ఇంకా ఈ దేవాలయం కొరకు అభివృద్ధి చేయాలని చెప్పి ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం లోపల ఈ స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు మరి కృషి చేయాల్సి చెప్పి కట్టరాంపూర్ ప్రజల పక్షాన విజ్ఞప్తి చేస్తాం. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.